जगतियाल रुकन असम्बली डॉक्टर एम संजय कुमार की जानिब से मुस्तहक अफराद के आँखों का मुफ्त ऑपरेशन करने पर इन अफराद ने डॉक्टर एम संजय कुमार से इज़हार तशक्कुर किया। आज जगतियाल रुकन असम्बली डॉक्टर एम संजय कुमार ने पवानी आई हॉस्पिटल और आपी और रोटरी क्लब जगतियाल के ज़ेर एहतमाम जगतियाल हल्के से ताल्लुक़ रखने वाले 11 ज़रूरतमंदों को आँखों का मुफ्त ऑपरेशन किया। इसके बाद इन अफराद में मुफ्त अद्वियात और चश्मा तकसीम किए गए। इस प्रोग्राम में डॉक्टर विजय स्वामी रेड्डी अस्पताल के अमला के अलावा दीगर कायदीन मौजूद थे। ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరు ఏడు ఎనిమిది మంది తొమ్మిది మంది తొమ్మిదిలో ఒకళ్ళిద్దరు ఇబ్బంది లేకపోతే ఇప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పు. అదే ఎందుకు పోవాలని నాకు చూడండి, అన్నింటికంటే ముఖ్యం కళ్ళు చూసి రాలేదు ఉడికి నెల గరం చేయాలి. గరం చేసి ఆ దస్తులు కొనుక్కొని పెట్టుకొని ఇప్పుడు కొనుక్కొని ఇట్టుకోవాలి తీసి అలా కలిసి ఇట్లా తీసి నువ్వు గరగర అంటే నడితే రక్తం అవుతుంది. మళ్ళీ నాకు పని పెట్టకు, నలభై ఏం కాదు. గరగర అన్నది ఆఫీసర్ అయినప్పుడు విన్నావా ఇట్లే ఉండేవి మంచిగా. చేతులు మంచిగా కడుక్కోవాలి, అన్నీ తినచ్చు. పత్యమేం లేదు. షుగర్ ఉంటే షుగర్ పత్యం చేయాలి, బీపీ ఉంటే బీపీ. బీపీ వాళ్ళకుండా గోలు వేసుకున్నాం. ఇప్పుడు ఈ టైం వరకు 8 కొట్టంగా 9 కొట్టగా తినిపించి గోళీలు వేయించాలి. అన్నీ చూడాలి. రాజేశ్వరమ్మని ఎవరి కోసం వచ్చినావు? మంది మరదలు ఎవరు? వాళ్ళు చెల్లపల్లి మరి మంచిగా వినవా? ఇంకో కొందరు రాలేదు, మరి వాళ్ళకి చెప్పుర్రి. మళ్ళీ కూడా మా కాంపౌండర్లు చెప్తారు. తిన్నరా గోళీలు పొద్దున మాకు తిన్నకేయి. గోళీలు వేసుకున్న రోజు కారం తక్కువ తిను. కన్ను నలవద్దు, గరగర అంటుందని చెప్పి ఆ చెయ్యి కింది కట్టు. అసలు మీ చెయ్యి కన్ను దగ్గరికే పోవద్దు. చెయ్యి మీరు పోవద్దంటే మీరు ఇట్లా పెట్టుకుంటున్నావు. చెయ్యి మీరుకే పోవద్దు. విన్నారా? అబ్బా ఈ అవ్వలేదు ఎవరు? ఎవరేవా? ఏవాళ్ళ కట్టరు? ఏం పేరేవా? కూర్చోవా? మళ్ళీ కిలగడ్డ కత్తే మంచిగుండదని రావాలి. నువ్వు నడుచుకొని పాడు చేసుకొని రాకు. విన్నావా? కిలగడ్డకు బాగుంది చేసిన ఆపరేషన్లు. ఈ వాళ్ళగడ్డ కత్తే పొరాల దగ్గర ముసవాళ్ళైతే కాదు చెప్తారు. అది ఓగానే ముగ్గుతారు. బకెట్ పెట్టాలి. మీరు బకెట్ కూతురు అవటి ఒకటి చేయొద్దు. పల్లె పెడతారు, కిందికెళ్ళి పోసుకోరు. నెక్స్ట్ కింద నూనె పెట్టచ్చు, మీరే దుయ్యాలి. విన్నారా? అడలో మొదలు అంతా లేడీసే ఉన్నారు. విన్నారా? అర్థమైందా? ఇంత నూనె పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. అది చూస్తారు. బకెట్ అలా పెట్టారు. మీరు నీళ్ళు ఇట్లా ముఖానికి కొట్టుకుంటుగా చేయొద్దు. ఏం చేయాలి? గిసోటి దస్తులు కొనుక్కొని ఉడుకు నీళ్ళలో గరం చేసి నీళ్ళు వారబోతే మెల్లగా వారబోతే దానిలోనే ఉంటుంది. మన శాపతం మరిగినాక మెల్లగా పోతే అలా శాపతం ముద్ద మిగులుతుంది కదా. ఇది కట్లే భర్త మిగులుతుంది. అలా మెల్లగా పదన తీసి ఇట్లా చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఇది. అట్లా చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. రెండోది, మీరు దుమ్ములకు అటు ఇటు పోయి కన్ను నలుచుకొని కన్ను దెబ్బతిని సీమత్తే భగవంతుడు ఒక్కడే రక్షిస్తాడు. నాతోడైతే కాదు. దేవుని దేవాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు. అందుకే గింత నమ్మక గింత ఉన్నా తిరిగినా గింతమంది వస్తారు. కాపాడుకోవాలి. నేను కూడా గింత పనున్నా మీకోసం ఈ పని చేస్తున్నా, ఇది తిరుగుతున్నా. మా రాజశేఖరమ్మ చెప్తే వాళ్ళ ఊరి చెరువు తూము పెట్టించిన, వాళ్ళ గ్రామంలో వెళ్ళమ్మ గుడి తవ్వు వేసిన తవ్వు పోయింది. ఇప్పుడు మళ్ళీ వేయించాలి. విన్నారా? నా పేరు చెప్పాలన్న పైసలు పెడితే ఇవ్వడానికి చేయద్దు. నేను ఏమైనా తీసుకోలేగా. ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక బుద్ధ బాగుంటున్నాడు ఇలా. విన్నారా? అలా మీరే బుద్ధి చెప్పాలి అలాగే. నేనేం చెప్తాను? మనసు ఇలా కొత్త కాదు కదా. విన్నారా? మంచిగా వేసుకొని మంచిగా కాపాడుతుంది. అన్నీ మా పిల్లలు ఏం ఉండబట్టి, వాళ్ళిద్దరు ఉండబట్టి సతీష్ నరేష్ అన్నీ చెప్తాడు. చెప్పినట్టు వాడుది.